చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. ఈరోజు శుక్రవారం కారణంగా మొత్తం 2 గంటలకి నిద్ర లేపేసింది. అందరికీ స్నానాలు అయిపోయాయి, ఎవరు డ్యూటీలో వాళ్ళు ఉన్నాం. సో నాకైతే ఇల్లు ఊడ్చే డ్యూటీ ఇచ్చింది. సో తను చూడండి అప్పటికే ముగ్గేస్తుంది. చూడండి, కాదు బంగారు, ఇప్పుడు 3 అవుతుంది కదా, నీకేమి అంత పిచ్చి? నాకు నా తల్లి పిచ్చి, నా బంగారు పిచ్చి. నాకు యా తల్లి యా బంగారు? ఎల్లమ్మ తల్లి, మా ఆయన బంగారు. పక్కుచ్చుకునేసి. కాదు బంగారు, 5 గంటలు నిద్రలేసి చేసుకోవచ్చు కదా 10 గంటల వరకు. ఇప్పుడు ఎందుకు నేను 2 గంటలకు నిద్రలేసి స్నానం చేయించావు? చూడండి ఫ్రెండ్స్, మా ఆయన చాలా మొద్దు రకము. 5 గంటలకు లేపితే 10 గంటలు అవుతుంది, అదే 1 గంటకు లేపితే 5 గంటలు అవుతుందని అందుకనేసి 1 గంటకు లేపాము. చూసారా ఫ్రెండ్స్, మీ ఇంట్లో అట్లా ఉంటుందా పరిస్థితి? శుక్రవారం మంగళవారం ఈ విధంగా 2 గంటలకు నిద్ర లేపేసింది. తనకు పిచ్చిందని చెప్పినేసి మమ్మల్ని కూడా దాంట్లో జాయిన్ చేయించుకునేసింది అనమాట. మొదట్లో మాకు ఇట్లా పూజలు చేసే అలవాట్లు ఏం లేవు, కానీ తను వచ్చిన తర్వాత అన్నీ అలవాటు అయిపోయాయి. సో తన కోసం ఏదైనా అలవాటు చేసుకోవాల్సిందే, లేకుంటే ఒప్పుకోదు. చూడండి ఫ్రెండ్స్, తనకు ఆరోగ్యం బాగాలేదు కదా, మంచులో ఉండకూడదు, అందుకనేసి మనము ఈ తలగొడ్డన్న ఇద్దాం. ఇంత బంగారు, కనీసం ఏదన్నా కట్టుకొని పనులు చేయి. నువ్వు పనులు చేయడం మానవు కాబట్టి కనీసం ఏదన్నా పెట్టుకో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలానే మాటలతోనే గడిపేస్తాడు. 5 గంటలకు దీపం పెట్టాలి అంటే ఇంతవరకు ఒక్క పని చేయంలో, నాకు ముగ్గు కూడా పూర్తి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ప్రతిదీ ఈ విధంగా అప్డేట్ ఇస్తుంటాము. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోరు కదా. బాయ్.